నమస్కారం ఆశా గారు. రవికిరణ్ గారు, ఇది కేంద్రాందే కాదంటారు కదా? కేంద్ర ప్రాజెక్టే, 100% మీరు చేయాల్సిన ప్రాజెక్టే. మీ కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీయే కాబట్టి అధికార పార్టీ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు నిన్న పోలవరం ప్రాజెక్టు గురించి. అయితే అది మీరు నమ్ముతున్నారా? ఆయన ఏదైతే మొత్తం నెంబర్స్తో సహా ఫిగర్స్, ఇయర్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో నిపుణులను కూడా తీసుకొస్తున్నాము, వారితో చేయబోతున్నాము, నాకు బాధ కలిగిస్తుందని చెప్పారు. ఆయన చెప్పిన అన్ని విషయాల్ని మీరు నమ్ముతున్నారా? ఏదైనా అంటే మీరు స్ట్రైట్గా మాట్లాడతారు కాబట్టి నమ్మకుండా లేదు ఇది ఏదైనా తప్పుగా మాట్లాడనేది ఏదైనా ఉందా? ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐన్యూస్ వీక్షకులకు శుభోదయం అండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వివరాలు, డేటా నా దగ్గర పార్లమెంట్ లో ఇచ్చినటువంటి మంత్రుల సమాధానం డేటా ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకటే, కొన్ని అంకెలు కొంచెం అటు ఇటు తప్పితే ఒకటే, పెద్దగా డిఫర్ అయ్యేది ఏమి పెద్దగా లేదు. అది హాస్యాస్పదం ఏంటంటే వైసీపీ వాదన మేము ఆల్రెడీ కేంద్రం ఇచ్చేసామంటున్నారు. ఇది మరి వారికి తెలిసేలాగా తెలుసన్నా నాకైతే అర్థం కావట్లేదు. 2023 అసెంబ్లీలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్లే చేసిన వీడియోలో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఏమన్నారు, 2025 కల్లా మేము కంప్లీట్ చేస్తాము, ఏదో రకం కంప్లీట్ చేస్తాం స్టేట్మెంట్ మనం చూసాం కదా. చూసినప్పటికీ ఈ రోజు ప్యానెల్ లో వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి మేము ఆల్రెడీ ఇచ్చేసాము కేంద్రానికి. కొంచెం మన ఫ్యాక్ట్స్ కూడా ఒకసారి చూసుకుంటే నవ్వుల పాలు కాకుండా ఉంటాం. అసలు విషయానికి వస్తే ఇప్పుడు పోలవరం అన్నది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,20,000 ఎకరాల యొక్క భూమి కొత్తగా సాగులోకి వస్తుంది. అలాగే 23,50,000 ఎకరాల వరకు స్థిరీకరణ ఉన్నదానికి ఆయకట్టుకి స్థిరీకరణ అవుతుంది. అలాగే 28,50,000 మందికి కొత్తగా త్రాగునీరు వస్తుంది. అలాగే 960 మెగావాట్ల కొత్తగా విద్యుత్ జనరేట్ అవుతుంది. అందుకని ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అందరి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, అటు బోర్డర్ లో ఉన్నటువంటి ఒరిస్సా కానీ తెలంగాణ అందరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్. అందుకని బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అన్నాం. అయితే ఇక్కడ మేజర్ గా సమస్య మనం గత 10 రోజుల క్రితం డిస్కస్ చేసాం ఆశా గారు. 17వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు పోలవరం గెలుతున్న రోజు కూడా మన పొద్దున్న డిబేట్ లో నేను ఏదైతే అంశాలు చెప్పానో అదే ఇంచుమించు అంశాలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. రవికిరణ్ గారు ఒక నిమిషం, మేజర్ గా ఒక నిమిషం ఎస్ చెప్తారు కానీ, ఎందుకంటే మీరు అన్ని లెక్కలతో పాటు ఉంటారు కాబట్టి ఆ ప్రాసెస్ లోకి వెళ్దాం. కాకపోతే గతంలో ఏదైతే 14 to 19 తర్వాత 19లో విభేదించి బయటకు వచ్చేసిన తర్వాత బీజేపీ చేసినటువంటి విషయాలు, లేదంటే పార్లమెంట్లో నల్ల దుస్తులు కట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు, నల్ల బెల్లులు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత ఏటీఎంలా మారిపోయింది అని చెప్పి ఒక కామెంట్ చేస్తుంది బీజేపీ. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఒక ఏటీఎంలా మారిపోయింది అని చెప్పి దాన్ని ఇప్పుడు లేవనెత్తుతున్నారు. దాన్ని కూడా మీరు ఇప్పటికీ సమర్థిస్తున్నారా? ఆ నిధులను పక్కదారి మళ్లించారా చంద్రబాబు? ఏటీఎంలా వాడుకున్నారా? ఫస్ట్ దానికి క్లారిటీ ఇవ్వండి, మిగిలిన డిబేట్కి వెళ్దాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 6,17,000 కోట్ల వరకు అవినీతి జరిగిపోయింది. మొత్తం ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఒక పుస్తకం, 300 పేజీల పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఇది పుస్తకం. దానిలో ఆ పుస్తకాన్ని 2018 మార్చిలో కేంద్ర అప్పటి హోంశాఖ మంత్రి కావచ్చు, ఇరిగేషన్ మంత్రి కావచ్చు, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకెళ్లి స్వయంగా ఇచ్చారు. ఓకే, దీనిలో పేజ్ నెంబర్ 22లో పోలవరం గురించి 4-5 పేజీలు రాస్తూ పోలవరంలో 25,000 కోట్ల వరకు దోపిడీ జరిగింది, నిర్వాసితుల విషయంలో లేని భూములు ఉన్నట్లుగా చూపించేస్తూ రకరకాల జీవోలు ఇస్తూ కొత్త భూమిని సృష్టిస్తూ కొత్త నిర్వాసితులు సృష్టిస్తూ తినేస్తున్నారు ఎంత అని చెప్పేసి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల నేపథ్యంలో మాతో డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వారు వెళ్ళడం జరిగింది. వారు నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పరుష పదజాలంతో దూషించారో అన్ని మనం చూసాం. అసెంబ్లీలో కూడా దూషించారు, వారిని వారి తల్లి గారిని అందరు దూషించారు. ఆ సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో అప్పుడు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నికల సభలో ఒక ఆరోపణ చేసిన మాట వాస్తవం. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పుస్తకంలో కంటిన్యూషన్ గా ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో మనమేమనుకుంటాం, ఒక ఆరోపణ ఒక ప్రతిపక్ష నాయకుడుగా 25,000 కోట్ల అదే విధంగా సాధ్యం. ఒక జాతీయ పార్టీ అన్ని చూసుకొని ముందుకెళ్ళేటువంటి పార్టీ, మీకు స్టేట్ లో బలం ఉంది, బలగం ఉంది, మీకు చెప్తారు ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ వాట్ అని. దానికి తోడు అప్పటి వరకు మీరు పొత్తులో ఉన్నారు, ముందుకు కదిలారు. ఎప్పుడైతే విభేదాలు వచ్చాయో వెంటనే ఈ కామెంట్ రావడం, జగన్ చెప్పారు కాబట్టి మేము చెప్పామంటే ఎంతవరకు సాధ్యం? అలా అంటే మీరు పక్క రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చేసిన కామెంట్స్ కి వాల్యూ లేదా, ఉండదా?
అంటే ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు టెర్రరిస్ట్ అన్నారు. ఇంకా ఆయన టెర్రరిస్ట్ అన్నా కాదు కదా, రాజకీయంగా కొన్ని ఆరోపణలు చేశారు. ఆరోపణల గురించి అనడం లేదు, ఇవన్నీ కుటుంబాల గురించి ఇవన్నీ చేసిన ఆరోపణల గురించి మేము మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఏదైనా అటాక్ చేసుకోండి, పెళ్లిళ్ళ గురించి వీటి గురించి చాలా కామెంట్స్ చేసుకున్నారు. భార్యలు ఉంటే తెలుస్తుంది, పిల్లల గురించి ఇవన్నీ నేను మాట్లాడలేదు. ఇప్పుడు పార్లమెంట్ ముందు నల్ల దుస్తులతో ధరించి ఏదైతే ప్రధాని మోదీ గురించి కామెంట్ చేస్తారో వాటి గురించి నేను మాట్లాడలేదు. ప్రజాధనాన్ని ఉపయోగించి నిర్మించినటువంటి ఒక ప్రాజెక్ట్ విషయంలో ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ గురించి మాట్లాడుతున్నా. దాంట్లో వాస్తవం ఎంత ఉందో అని చెప్పి ఒక రాజకీయ ఆరోపణ చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆ 25,000 కోట్ల రూపాయలు ఏదైతే వారు నిర్వాసితుల విషయంలో ఎక్కువ చేసి చూపించారన్నారో ఆయన్ని తగ్గిస్తారని చెప్పేసి అనుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది చేయలేదు. చేయకుండా ఆ 25,000 కోట్ల రూపాయలే నికరం చేసుకున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సోషియో ఎకనామిక్ సర్వే చేయమన్నారు. ఆ సర్వే చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. ఆ సర్వే ఇప్పటి వరకు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేదు. మీకు ఆ విషయం పార్లమెంట్ లో కూడా చెప్పిన మాట చూపిస్తాను. ఎందుకంటే 31/7/2023 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విజయసాయి రెడ్డి గారు అడిగారు. ఏదైతే 55,587 కోట్ల రూపాయలు డిపిఆర్ ఏదైతే ఇచ్చారు, సెకండ్ డిపిఆర్ దాన్ని ఆమోదించారంటే దానికి ఏం చెప్పారంటే దీన్ని December 2020లో PPA sought certain additional information complaints from state government on the same, primarily requesting the state government to undertake socio-economic survey, prepare detailed project report of distributed network. However, the state government has not provided the requisite documents, complaints instead of repeated request. ఇది కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పిన సమాధానం. ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే చేస్తే వాస్తవాలు బయటపడతాయి, నిజమైనటువంటి నిర్వాసితుల విషయాలన్నీ బయటపడతాయి, కరెక్ట్ గా వాస్తవాలు తెలుస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క DPR 2 ఆమోదించలేదు. ఆమోదించింది ఎవరు, కేవలం అడ్వైజరీ కమిటీ. ఏంటి అడ్వైజరీ కమిటీ? అడ్వైజరీ కమిటీ ఫర్ సబ్సిక్వెంట్ రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్ రికమెండెడ్ రిస్ట్రిక్టెడ్ టు అడ్వైజరీ కమిటీ ఆన్ ఇరిగేషన్. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అడ్వైజరీ కమిటీ అంటే సలహా మండలి మాత్రమే ఆమోదించింది, కానీ కేంద్ర ప్రభుత్వం వరకు ఆమోదించలేదు. ఆ సోషియో ఎకనామిక్ సర్వే జరగాలండి. అది జరిగితే గానీ వాస్తవాలన్నీ బయటపడి కరెక్ట్ లెక్క మనకు తేలుతాయి. అది ఒక సమస్య. ఇంకో సమస్య, మేజర్ సమస్య ఏంటంటే ఏదైతే 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే వరకు స్పిల్ వే వర్క్స్, ఏదైతే నదిని మనం డైవర్ట్ చేసి స్పిల్ వే నుంచి నదిని మనం మారుస్తున్నాం, ఆ స్పిల్ వే వర్క్స్ నిన్న అంబటరాంబాబు గారు చూపించారు, సగం వరకు అయిపోయి ఉంది. మిగతా పనులు అవటానికి కేవలం 6 నెలల సమయం మాత్రమే అయిపోతుంది వాసు గారు. ఎందుకంటే నేను మీకు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సాయంత్రం కల్లా పనులు ఆపేయమన్నారు పోలవరం ప్రాజెక్ట్. అలాగే జూలై 29, 2019 వచ్చేసరికి మొత్తం ఉన్న నవయోగానికి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు మళ్ళీ మెగాకి ఇచ్చి మొదలు పెట్టింది నవంబర్ 2020. దాని గురించి కూడా ఉంది, కాంట్రాక్టర్స్ మార్చడం గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే దాని ద్వారా కూడా ఇప్పుడు ఎవరిని అడగాలి, ఒక ప్రశ్నార్థకం కదా. చిన్న పాయింట్ లో ముగిస్తాను. నేను అనేది ఏంటంటే నవంబర్ 2020 స్కిల్ వే వర్క్లు మొదలుపెట్టి మే 2021లో పూజ, అంటే 6 నెలల్లో 1,500 కోట్ల ప్రాజెక్టులు 1,500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోయి ఉంటే December 2019 కంప్లీట్ అయిపోయింది. ఇది నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అలా కంప్లీట్ అయిపోయి ఉంటే 2020 ఆగస్టులో వచ్చిన వరద ఆ స్పిల్వే నుంచి వెళ్ళిపోయేది. సో ప్రమాదం జరిగేది కాదు, ఇంత సమస్య వచ్చేది కాదు. అది నా పాయింట్. మీరు 17 నెలల పాటు 2019 మీరు అధికారం వచ్చాక 17 నెలల పాటు ఆపేశారు. ఆపేయటం వల్ల స్పిల్వే కంప్లీట్ కాక నది డైవర్షన్ కాక 2020 ఆగస్టులో వచ్చిన 25 లక్షల క్యూసెక్లు వరదగే ఆ డయాఫ్రమ్ కొట్టుకుపోయింది. ఇది మేజర్ సమస్య. ఈ సమస్యని ఇప్పుడు పెద్దదైపోయింది. ఆ పెద్దదైపోయిన దాన్ని ఒకటొకటిగా పరిష్కరించుకోవాలి. ఇంకోటి అన్నారు హైట్, పోలవరం హైట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒకే హైట్ నిర్మాణం జరుగుతుంది. అది ఎక్కువ తక్కువ కాదు, 45,772 మీటర్లే. కాకపోతే ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అన్నా సరే నీటి నిల్వ ఫేజ్ బై ఫేజ్ చేస్తారు. మీరు కృష్ణా నది మీద విజయవాడ దగ్గర నిర్మించిన పులిచెంత చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏదైనా చిన్న ప్రాజెక్ట్ కూడా ఒకేసారి మొత్తం నీటి నిల్వ చేయండి, ఫేజ్ బై ఫేజ్ చేస్తారు. ఫేజ్ 1 ఏంటి 41 మీటర్ వల్ల నీటి నిల్వ చేస్తారు, అది ఫేజ్ 1. ఫేజ్ 2 పోతే ఇంకా 42 కావచ్చు, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ హైట్ అయితే తగ్గించరండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే సీఎం చెప్పిన దాంట్లో నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇదే విషయాన్ని చెప్పున్నారు. కిషోర్ గారు గుడ్ మార్నింగ్. ప్రాజెక్ట్ హైట్ అయితే తగ్గదండి. ఇంకోటి అన్నారు ఇంటర్నేషనల్ లో అడుగుతున్నారు, దానికి కూడా ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు ఈ యొక్క డ్యామేజ్ అయ్యాక దాన్ని అనలైజ్ చేయడానికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారు వచ్చారు.
వారు వచ్చి అనలైజ్ చేసి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని పెట్టి అనలైజ్, ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు గతంలో సిక్కిం లో కూడా ఇటువంటి డ్యామ్ కడితే ఇలాగే ప్రాబ్లం వస్తే వాళ్ళు సాల్వ్ చేశారు కానీ వాళ్ళు పిలిచారు. వాళ్ళు ఒక సంవత్సరం పట్టింది మొత్తం అనలైజ్ చేసి దీని 1.7 కిలోమీటర్స్ వరకు డ్యామేజ్ అయింది, దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి అంతర్జాతీయ నిపుణులు తీసుకుంటే బెటర్ అన్నారు. అందుకనే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్రాజెక్ట్ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, కేంద్ర రాష్ట్ర జనవనరులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇఫ్రీ IFRY అనే కంపెనీ ఉంది, ఇండియా లిమిటెడ్ అని, అది అంతర్జాతీయ కన్సల్టింగ్ కంపెనీ, ప్రపంచంలో 20 దేశాల్లో ఉంది. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ముందు దీని సంగతి ఎలా చేయాలో చెప్పన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఎన్ని నెలలు 12 నెలల్లో అక్కడ అమెరికాకు సంబంధించి ఇద్దరు ఎక్స్పర్ట్స్, కెనడాకు సంబంధించి ఇద్దరు ఎక్స్పర్ట్స్, మొత్తం నలుగురు నెలకి 10 రోజుల పాటు ఇక్కడ ఉండి 12 నెలల్లో మొత్తం అధ్యయనం చేసి ఒక కూలంకష రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఈ పోలవరం ప్రాజెక్ట్ కలుగుతున్నప్పుడు అందులో కలుగుతుంది. ఒకవేళ 6 నెలలు ఇస్తే 2025 జనవరి నుంచి కలుగుతుంది. ఒకవేళ 12 నెలలు ఇస్తే ఒక రకం, 18 నెలలు ఇస్తే ఇంకో రకం. రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి పనులు పూర్తవుతాయి, ఏ విధంగా ముందుకెళ్లారనేది. అప్పుడు వరకు అందులో కూడా కలుగుదండి, వాళ్ళు ఇచ్చి నివేదిక వెయిట్ చేయాల్సిందే. కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి.